భగవంతుడు పొగతో అగ్నిలాగా, మురికితో అద్దంలాగా, మావితో గర్భంలాగా, కామంతో ఆత్మజ్ఞానం కప్పబడింది అని 3 ఉదాహరణలు చెప్పాడు మనకు. దీనికి పెద్దలు చాలా చక్కటి అర్థాన్ని కూడా చెప్పారు. సత్వరజస్తమో గుణాలను అనుసరించి జీవులు 3 విధాలుగా ఉన్నారు. వారిలో సాత్వికులు ఉత్తములు, రాజసులు మధ్యములు, తామసులు అధములు. ఈ 3 రకాల జీవులకు 3 విధాలుగా ఉదాహరణలు ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. ఈ 3 తరగతుల వారిని ఈ కామం 3 విధాలుగా బంధిస్తుంది, ముగ్గురికి బంధిస్తుంది. ఉత్తములైన సాత్వికుల యందు ఈ కామం అతి సూక్ష్మ రూపంతో ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది వాళ్ళకు. కనుక దాన్ని పొగతో పోల్చవచ్చు. సూక్ష్మంగా ఉంది కాబట్టి పొగతో పోల్చవచ్చు. ఇది జీవుణ్ణి కొద్దిగానే బంధిస్తుంది, అంతగా బంధించదు, కొద్దిగా బంధిస్తుంది. ఈ పొగతో కప్పబడిన అగ్నిని ఇతర వస్తువుల సహాయం కూడా లేకుండా తన నోటితో ప్రయత్నం చేసి ఊదితే నిదానంగా పొగ మాయమైపోతుంది. అంటే సాధన చేసి దాన్ని తప్పించుకోవటానికి చూసినప్పుడు అగ్ని బాగా ప్రజ్వలిస్తుంది ఆ సమయంలో. అంటే సాత్వికుడు ఒక్కసారి వేదాంత శ్రవణంతో దాని మనన నిధిధ్యాసనాలతో కామాన్ని నిర్మూలించుకోవాల్సిందని ఆ నిర్మూలం అయిపోతుంది, ఖండితం అవుతుంది. అంత మాత్రంతోనే అతడికి ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. కేవలం ఇందులో మరొక రహస్యం కూడా ఉంది. అగ్ని చేత పుట్టిన ధూమం అగ్నినే కప్పివేసి ఇతరులకు అగ్ని కనిపించకుండా చేస్తుంది. అదంతా చూస్తున్నాం కదా. బయటి వారికి కనిపించకపోయినా ఆ అగ్ని లోపల వెలుగుతోనే ఉంటుంది కదా, అది లోపల వెలుగుతూ ఉంటుంది పటపట అని. అలాగే పరమాత్మ నామరూపాలతో కప్పబడిన స్వయం ప్రకాశుడై లోపల వెలుగుతోనే ఉన్నాడు. మధ్యముడైన రాజసుడి యందు కూడా రజోగుణం కలవాడి యందు కామం సూక్ష్మావస్థలో ఉంటుంది. కనుక రాజసుడి యందు ఉన్నటువంటి కామం అద్దంపై ఉన్న మురికితో పోల్చబడింది. మురికితో కప్పబడినటువంటి అద్దాన్ని శుభ్రం చేయటానికి ఇతర వస్తువు అవసరమవుతుంది. ఇక్కడ సాత్వికుడైన వాడు ఊదితే చాలు, తన ఊదుతోనే ఊదితే సరిపోతుంది, ఉఫ్ అంటే పోతుంది. పొగతో పోలిస్తే ఈ మురికిని పోగొట్టడానికి కొద్దిగా ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది కదా. పొగ ఒక గాలితో పోతుంది, అద్దం మీద ఉండేటువంటి మురికి ఉఫ్ అంటే పోతుంది. దానికి ఇంకొక గుడ్డ తీసుకొని, తడిగుడ్డ తీసుకొని, లేక పొడిగుడ్డ తీసుకొని తడిగుడ్డతో తుడిచి మళ్ళీ పొడిగుడ్డతో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కొంచెం రజోగుణ స్వభావం అహంకారం, జాత్యాహంకారం, రూపాహంకారము, విద్యాహంకారము, అధికారాహంకారము, జ్ఞానాహంకారం అనే అహంకారము రకరకాలుగా ఉంటుంది. స్వయం ప్రకాశుడైనటువంటి ఆత్మను ఈ అహంకారం కప్పేస్తుంది. సూర్యప్రకాశం చేత పుట్టినటువంటి మేఘం, అసలు ఆ మేఘం ఎట్లా పుట్టింది? సూర్యప్రకాశంతోనే పుట్టింది. అది ఆ సూర్యుడిని ఆవరించి ఎలాగైతే విజృంభిస్తుందో అలాగే ఆత్మ వల్ల పుట్టినటువంటి అహంకారము ఆత్మతత్వాన్ని కప్పివేసి స్వయంగా విజృంభిస్తుంది అన్నారు శంకర భగవద్పాదాచార్యులు. రాజసులు వేదాంత శ్రవణ మననాదులతో కొద్దిగా ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. అలా జ్ఞానాభ్యాసం చేసి కొంత రాజసులు మాత్రం కొంచెం కష్టపడాలి, సాధన కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. జ్ఞానాభ్యాసం చేసి వారు కామం అనేటువంటి మురికిని పోగొట్టుకోవాలి. రాజసుడు కొద్దిగా ఎక్కువ ప్రయత్నం చేసి కొన్ని జన్మల తర్వాత సిద్ధిని పొందుతాడు. రాజసుడు అనేవాడు కొన్ని జన్మలు కావాలా, తొందరగా పొందరు వాళ్ళు. ఆధ్యాత్మిక సాధనలో ఎగుతూ పడుతూ ఉంటాడు. మురికిచే కప్పబడినటువంటి అద్దంలో ప్రతిబింబం కనిపించినట్టు సూక్ష్మావస్థలో ఉన్నటువంటి కామం జీవుడికి ఆత్మజ్ఞానాన్ని కలగనివ్వదు, ఎప్పటికీ కలగనివ్వదు. ఇక 3వ వాడి సంగతి పెట్టుకుందాం. అధముడైనటువంటి తామసుడి యందు ఈ కామం స్థూలంగా ఉంటుంది, అంతే.
పొగ ఎంతో మేలు, అద్దం మురికి ఎంతో మేలు. ఇక్కడ స్థూలంగా ఉంటుందట, గాత్రంగా ఉంటుంది. కనుకనే భగవంతుడు దీన్ని మావితో పోల్చి చెప్పాడు. మావి అంటే తల్లి గర్భంలోని శిశువును రక్షించే తెర. మావితో కప్పబడినటువంటి పిండము కదలకుండా మెదలకుండా జడంగా పడి ఉంటుంది. నువ్వు ఎక్కడ వెళ్ళినా ఎట్లా వెళ్ళినా ఎంతగా పరిగెత్తినప్పటికి కూడా మావి మాత్రం కదలకుండా అది ఆ రియాక్షన్స్, ఈ షాక్ అబ్జర్వర్స్ లాగా ఏమీ కాకుండా ఉంటుంది. లేకపోతే కడుపు వచ్చినటువంటి అమ్మ అటు ఇటు పరిగెత్తిపోయినప్పుడు కూడా దీనికి ఏమీ కాదు. షాక్ అబ్జర్వ్ కదలకుండా మెదలకుండా జడంగా పడి ఉంటుంది. అట్లా మాతృగర్భంలో ఉండేటువంటి పిండం యొక్క ఆకారము బయట కనిపించదు. స్థూలావస్థలో ఉన్నటువంటి కామంతో బాగా అలుముకున్నటువంటి హృదయం గల జీవుడు తమోగుణ లక్షణమైనటువంటి నిద్ర, సోమరితనము, ప్రమాదాలలో కూడి జడస్వరూపుడై ఉంటాడు. అక్కడ నానా యాతలు పడుతూ ఉంటాడులేండి. తమోగుణ ప్రధానమైనటువంటి కామం మనిషిని సాధన చేయకుండా చేస్తుంది. అందువల్ల మనిషి తన అవివేకాన్ని తొలగించుకునే ప్రయత్నమే తొందరగా చేయడు. అందుకే ఈ తామసుడి కామాన్ని భగవంతుడు మావితో కప్పబడిన గర్భంతో పోల్చాడు. గర్భంలో ఉండే శిశువు లోపలే విలవలా కొట్టుకుంటాడు. కానీ ఈ ముగ్గురికి గురువులు ఎదుట పడితే వారి సహాయంతో ఈ ముగ్గురు అవివేకం నుంచి బయటపడతారు. ముగ్గురు అంతే. పొగ ఆవరించుకున్న అజ్ఞాని, దుమ్ము ఆవరించుకున్న అద్దం అజ్ఞాని, మావి ఆవరించుకున్న గర్భశిశువు, ఈ మూడు వెళ్ళాలంటే ఈ మూడు గుణాలతో కలిగినటువంటి మనిషిలో ఇవి వెళ్ళాలంటే గురువు కనపడినప్పుడు అవంతకమే పోతుంటాయి. కామం అన్ని అనర్థాలకు కారణం అని తేలింది. దీన్ని సంపూర్ణంగా నాశనం చేసుకుంటేనే కానీ జ్ఞానం పుట్టదు. మేఘం తొలగితే కానీ సూర్యబింబం కనిపించినట్టు కామం తొలగితే కానీ ఆత్మ సాక్షాత్కారం కాదు. ఇక కామం చేతి కప్పడినది ఏదో దానిని భగవంతుడు చెబుతున్నాడు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఓ అర్జున, నింపటానికి వీలు కానిది, అగ్నిలాగా తృప్తిని పొందనిది, కామరూపమైనది, జ్ఞానికి నిత్య శత్రువైనదైనటువంటి ఈ కామం చేత వివేక జ్ఞానం కప్పబడి ఉంది. జ్ఞానికి కామము నిత్య శత్రువు. ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది కదా. ఇది నన్ను అనర్థాల్లోకి తోసింది అని జ్ఞాని ముందే తెలుసుకుంటాడు, అర్థమవుతుంది. కనుకనే నిత్యము దుఃఖిస్తూ ఉంటాడు. నన్ను కామం పాడు చేసింది గమనిస్తాడు జ్ఞాని అయినవాడు. మిగతా వాళ్ళు గమనించరు. కనుకనే నిత్యము దుఃఖిస్తూ ఉంటాడు. ఇక్కడ విదురుణ్ణి ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. దుఃఖానికి కారణమైనది కనుకనే ఇది జ్ఞానికి నిత్య శత్రువు. మూర్ఖుడు, విదురుడిది కథ చాలా పెద్దది. అది మూర్ఖుడు దీనిని శత్రువుగా చూడడు. మూర్ఖుడు తృష్ణ కలిగినప్పుడు కామాన్ని మిత్రుడిగా భావిస్తాడు. ఆహా ఎంత బాగుంది ఈ తిండి, ఇది కామం, ఈరోజు తినాల్సిందే అనే అనుకొని చేయించుకుంటాడు. తినేటప్పుడు కూడా సంతోషిస్తాడు, సహాయం చేస్తుంది ఆ కామం. కానీ ఫలితంగా దుఃఖం కలిగినప్పుడు తృష్ణ వల్ల నాకు ఈ కష్టం వచ్చింది అని అప్పుడు తెలుసుకుంటాడు. జ్ఞానిలాగా ముందే తెలుసుకోడు. దీని నుంచి దుఃఖం వస్తుందని జ్ఞానిలాగా తెలుసుకోడు. వీడు తినిన తర్వాత తెలుసుకుంటున్నాడు. అందుకే భగవంతుడు కామం జ్ఞానికి మాత్రమే నిత్యశత్రువు అని చెప్పాడు. ఆ కామం అనలము, అంటే అది ఇక చాలు అని ఎన్నటికీ అనదు. దాని దాహం తీరంది. అనలం అంటే అలంకానిది, అంటే చాలు అననిది అని ఒక అర్థం. యయాతి సంగతి మన కథ జ్ఞాపకం ఉంది కదా. అగ్ని అని మరొక అర్థం. అగ్నిలో ఆజ్యం పోస్తూ ఉంటే మండుతూనే ఉంటుంది కదా.
ఇక చాలు అని అగ్ని అనదు కదా. అలాగే కామం వృద్ధి అవుతూ ఉంటుంది, కానీ అది ఎన్నటికీ తరగదు. జ్ఞాన సాధనతోనే కామం నశిస్తుంది. మళ్ళించాల మొత్తం, మళ్ళిస్తే అది అట్లా పోతూ ఉంటుంది, నిదానంగా పోతుంది. జ్ఞాన సాధనతోనే కామం నశిస్తుంది. మనం పూర్వం యయాతి చెప్పిన పద్యం చెప్పుకున్నాం కదా, దాని సంస్కృత రూపాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు మనం. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. అనుభవిస్తూ ఉంటే కామం ఎన్నటికీ శాంతించదు. అగ్నిలో నెయ్యి వేస్తూ ఉంటే అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. అలాగే కామం కూడా ఇక జ్ఞానాన్ని కప్పి లోకమంతటికీ శత్రువైనటువంటి కామానికి అధిష్టానమేది, కామం ఎక్కడుంటుంది అనే విషయాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు. ఎందుకంటే శత్రువు ఎక్కడుంటాడో తెలిస్తే వాడిని నిర్మూలించడం సులభం కదా. అందుకే భగవంతుడు ఇలా చెప్పబోతున్నాడు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి ఆశ్రయమని చెప్పబడుతూ ఉంది. జాగ్రత్తగా ఉండాలా. ఈ కామం ఈ ఇంద్రియాలు చేత జ్ఞానాన్ని కప్పి మనిషిని చాలా మోహపెడుతుంది అన్నాడు భగవంతుడు. మన ఈ పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవి చాలా కష్టం. ఇంతవరకు భగవంతుడు కామం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని వర్ణించి చెప్పాడు. ఇక దానిని పోగొట్టుకోవటానికి ఉపాయాన్ని చెప్పబోతూ ముందుగా దానికి ఆశ్చర్య స్థానాలు చెబుతున్నాడు. ఎంత కరుణ భగవంతుడికి! ఎందుకంటే శత్రువును జయించాలి అంటే అతడు ఉండే చోటు మనకు బాగా తెలిసి ఉండాలి కదా. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేవి ఈ కామానికి ఆశ్చర్య స్థానాలే ఉన్నాయి. వీటి ద్వారా కామం ఆత్మజ్ఞానాన్ని కప్పివేసి జీవుడి మోహపెడుతూ ఉంది జీవుణ్ణి. ఇక్కడ మోహయతి అనకుండా విమోహయతి అన్నాడు. అంటే బాగా గట్టిగా సమ్మోహంలో పడేస్తుంది అని అర్థం. ఇది ముందు ఇంద్రియాలను, మనోబుద్ధులను తన స్థానాలు చేసుకుంటుంది, ఆ స్థావరాలు చేసుకుంటుంది. బస్ స్టాండ్ లాగా చేసుకుంటుంది, వెళ్ళి అక్కడ ఒక చిన్న చిన్న ఇండ్లులాగా చేసేసుకుంటుంది. ఆ తర్వాత బాగా పట్టు సంపాదించి ఆ జీవుణ్ణే పడగొడుతుంది, విజృంభిస్తుంది, చెదులు పట్టినట్టుగా. అందువల్ల కామాన్ని జయించాలంటే దాని ఆశ్చర్యాలైనటువంటి ఇంద్రియాదులను జయించాలి. ఎక్కడుంది ఇది? మొదలు దాన్ని తీసేసేయాల, దానికి పాఠం నేర్పాల. ఈ విషయాన్ని భగవంతుడు ముందు శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఓ భరతశ్రేష్ఠ, అందువల్ల నువ్వు ముందుగా ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసేది, విజ్ఞానాలను నాశనం చేసేటువంటిది పాపస్వరూపమైనదైనటువంటి ఈ కామాన్ని తప్పకుండా పూర్తిగా విడిచిపెట్టు. ఇక్కడ భగవంతుడు ఆదౌ అనే పదాన్ని ప్రయోగించాడు. అంటే ముందుగా అని అర్థం. దీనిని బట్టి భగవంతుడు చెప్పినటువంటి ఈ సాధన చాలా ముఖ్యమైనది అని తెలుసుకోవాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని సాధనాలు కంటి ముందు కనిపిస్తూ ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ముందు ఈ సాధన చేయాలి అని భగవంతుడి యొక్క అభిప్రాయం. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఈ కామం ఆశ్రయించి ఉంటుంది గనక ఓ అర్జున, నువ్వు ముందుగా ఇంద్రియాలను వశపరుచుకొని పాపాచారంతో నిండి ఉన్నటువంటి కామాన్ని విడిచిపెట్టు. పాపాచారంతో ఉండేటువంటి కామం దాన్ని విడిచిపెట్టాల. అలా చేయకపోతే ఈ కామం జ్ఞాన విజ్ఞానాదులను నాశనం చేస్తుంది. జ్ఞానం, విజ్ఞానం అన్నీ నాశనం చేస్తుంది. శాస్త్రం ద్వారా, గురువు ద్వారా ఆత్మ మొదలైన వాటిని తెలుసుకోవటం, దాన్ని జ్ఞానం అంటారు. విజ్ఞానం విశేషతః తదర్థానుభవ
దాని అర్థాన్ని విశేషంగా అనుభవంలోకి తెచ్చుకోవటం విజ్ఞానం. శ్రేయస్సు కలగటానికి ఈ జ్ఞాన విజ్ఞానాలు కారణం. కామం ఈ రెండిటినీ నాశనం చేస్తుంది కనుక జీవుడికి ఇది శత్రువు. అందువల్ల కామాన్ని విడిచిపెట్టాలి. నీ నుండి కామాన్ని దూరం చేసుకో అని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. మొదట ఇంద్రియాలను నియమించి శత్రువు అయినటువంటి కామాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. అయితే దేనిని ఆసరా చేసుకొని దీనిని విడిచిపెట్టాలి అని ప్రశ్నిస్తే భగవంతుడు మళ్ళీ సమాధానం, దేన్ని ఆశ్రయించాలా, దేన్ని ఆశ్రయం చేసుకోవాలా, ఆసరా చేసుకొని చేస్తే మంచిది, దానికి సమాధానం భగవంతుడు చెప్తున్నాడు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియాలు దేహాదుల కంటే గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది. మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది. మరి బుద్ధి కంటే శ్రేష్టమైన వాడెవడో ఆయనే కదా పరమాత్మ అని పెద్దలు చెప్తారు. స్థూల దేహము, బాహ్యము మరియు పరిమితమైనది, దానికంటే చెవి మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు 5 శ్రేష్టమైనవని పండితులు అంటారు. ఎందుకంటే అవి సూక్ష్మమైనవి, లోపల ఉండేవి, వ్యాప్తి కలిగినవి కనుక. సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు ఇంద్రియాల కంటే ప్రకృష్టమైనవి. నిశ్చయాత్మిక అయినటువంటి బుద్ధి మనస్సు కంటే శ్రేష్టమైనవి. బాగా వినండి. బుద్ధి పర్యంతము సమస్త దృశ్య పదార్థాల కంటే లోపల ఉండేవాడు దేహి కదా, అంటే ఆత్మ. కామం ఇంద్రియాదులను ఆశ్రయించి ఈ దేహి యొక్క జ్ఞానాన్ని కప్పివేసి మోహింపజేస్తుంది. బుద్ధిని కూడా కనిపెట్టి ఉండే ఆ ఆత్మ అన్నిటికంటే శ్రేష్టమైంది కనుక ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ మహాబాహువా, ఈ విధంగా ఆత్మను బుద్ధి కంటే అతీతమైనదిగా శ్రేష్టమైనదిగా తెలుసుకొని వివేకవంతమైనటువంటి బుద్ధి చేత మనస్సును బాగా అరికట్టి జయించటానికి కష్టసాధ్యమైన కామరూపుడైన శత్రువును నశింపచెయ్యి అని భగవంతుడు కామ జయానికి ఉపాయాన్ని చెప్పాడు. 42వ శ్లోకంలో చెప్పిన విధంగా బుద్ధి కంటే శ్రేష్టమైన ఆత్మను తెలుసుకొని బాగా సంస్కరింపబడినటువంటి మనస్సుతో ఆత్మను సమాధిలో నిలిపి కామరూపమైన శత్రువు నిర్మూలించు అన్నాడు భగవంతుడు. ఆ శత్రువును జయించటం అంత సులభం కాదు. ఎందుకంటే ఆ శత్రువు కామరూపుడు కనుకనే అతడు ఏ రూపంలో ఉంటాడో తెలుసుకోవటమే కష్టం. కనుక జాగ్రత్తగా గురువులను, శాస్త్రాన్ని పట్టుకొని యోగాభ్యాసంతో కామరూపుడైనటువంటి శత్రువును గెలిచి పాప విముక్తుడు కావాలి అని భగవంతుడు చెప్పాడు. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః. తృతీయోధ్యాయ మహిమ జడుడి కథ. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఇలా భగవద్గీతలోని తృతీయాధ్యాయం మహిమను చెప్పుకొని వస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.